బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి కాసేపట్లో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత బక్రాపురంలో తన నివాసానికి వెళ్తారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి కాసేపట్లో సీఎం జగన్ నామినేషన్ దాఖలు వేయనున్నారు. ప్రస్తుతం స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత బక్రాపురంలో తన నివాసానికి వెళ్తారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి కాసేపట్లో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత బాక్రాపురంలోని తన నివాసానికి వెళ్తారు. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. సీఎం జగన్ అయితే పులివెందులో పర్యటిస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఉంది బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు? అలాగే నామినేషన్ దాఖలు చేయడానికి ఏ సమయానికి వెళ్తారు? ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ తుది రోజు కావడంతో స్వయానా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇవాళ పులివెందుల్లో ఏర్పాటు చేసినటువంటి మినీ సెక్రటేరియట్లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయడానికి సీఎం జగన్ కాసేపటి క్రితమే పులివెందులకు వస్తున్నారు. మరి ఒక 10-15 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన సిఎస్ఐ గ్రౌండ్లో ఈ భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే పులివెందుల పరిధిలోని 7 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ అంతా కూడా ఆ సిఎస్ఐ గ్రౌండ్కు చేరుకున్నారు. అక్కడ ఆనందోత్సాహాలతో సీఎం జగన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఆ సభకు సంబంధించినటువంటి ఎలాంటి సంఘటనలు అలాగే ఎలాంటి అంశాలను ప్రస్తావించారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు వివేక హత్య కేసును అడ్డం పెట్టుకుని అలాగే తన తండ్రికి న్యాయం జరగాలని చెప్పి వైఎస్ సునీత కూడా అక్కడే ప్రచారం చేస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే మకాం వేసి ఈ జరగబోయే ఎన్నికల వరకు కూడా పులివెందుల ప్రజలతో పాటే ఉంటూ తన ప్రజలతో మమేకం అవ్వడంతో పాటు ప్రచారంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారు. సీఎం జగన్ తరపున ప్రచారాన్ని కూడా అక్కడి నుంచే పూర్తి చేస్తారన్న సమాచారం ఉంది. ఈరోజు 9:22 కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి సీఎం జగన్ రాబోతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు గంట సేపు ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా 11:25 నుంచి 11:40 లోపు మినీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ మాత్రం తన బాబాయ్ అలాగే పులివెందుల పురపాలక సంఘ చైర్మన్ అయినటువంటి మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ ఆల్రెడీ సీఎం జగన్ తరపున దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి సీఎం జగన్ వస్తూ ఉన్నారు. ఇటు ఇదే రోజు వివేక హత్య కేసులో A4 ముద్దాయిగా ఉన్నటువంటి దస్తగిరి కూడా ఈ రోజే నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దస్తగిరికి కూడా స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ తనతో పాటు ఫోర్స్ కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ నిత్యం వివేక హత్య కేసు చుట్టే పులివెందుల రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు సీఎం జగన్ నామినేషన్ దాఖలు అలాగే దస్తగిరి నామినేషన్ల మీద నిత్యం ఆసక్తికరంగా మారబోతా ఉంది. అలాగే పోలీసులకు కూడా ఇది ఒక పెద్ద టాస్క్గా మారింది. నిన్ననే దస్తగిరిని నామినేషన్ దాఖలు చేయాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి తెచ్చినప్పటికీ ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, నేను కూడా రేపే తుది రోజు కావడంతో రేపే నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పారు. సో ఈ రకంగా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలో పులివెందుల ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఇక్కడ 11:40కి నామినేషన్లు దాఖలు చేసినటువంటి అనంతరం బాక్రాపురంలో తన నివాసంలో కాసేపు రెస్ట్ తీసుకుని 12:30 ప్రాంతంలో పులివెందుల నుంచి బయలుదేరి బాక్రాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి 1 గంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని తదుపరి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడే మరి కాసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో సభ కూడా ప్రారంభం అవుతుంది. కిరణ్మయ్య, అయితే సురేంద్ర, బహిరంగ సభలో ఎలాంటి అంశాలను సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది? ఎందుకంటే వివేకానంద హత్య కేసు అనేది ఒకవైపు తెరపైకి వచ్చింది, ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది కూడా. ఈ నేపథ్యంలో ఈ అంశం ప్రస్తావించే అవకాశం కనిపిస్తుందా? అలాగే ప్రజల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది?
ఇప్పటికే 21 రోజుల పాటు సిద్ధం సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రచార కార్యక్రమాల్లో చాలా వరకు తనకు వచ్చినటువంటి వినతులను బేస్ చేసుకొని మరోసారి ఈరోజు పులివెందుల సభ నుంచే తన తదుపరి కార్యాచరణ కూడా చేయబోతా ఉన్నారు. ఈ నెలలో మేనిఫెస్టో కూడా విడుదల చేసే సందర్భంలో పులివెందుల్లో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ప్రస్తావనలోకి వస్తాయా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే ఆ సభ కూడా ప్రారంభమైంది. అక్కడికి అందరూ జిల్లాలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం అలాగే మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా చేరుకున్నారు. సభలో జరగబోయే అంశాలపైనే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తా ఉన్నారు. వైఎస్ భారతి కూడా తనతో పాటు వస్తున్నారు కాబట్టి వివేక హత్య కేసుకు సంబంధించి ఇటు అవినాష్ రెడ్డి కానీ అలాగే వైఎస్ సునీత కానీ షర్మిల కానీ చేసినటువంటి వ్యాఖ్యలను ఏమన్నా కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే కేవలం గంటసేపు మాత్రమే సమయం ఉండడంతో మరి ప్రజలను ఉద్దేశించి రాబోయే కాలంలో మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేపట్టబోతున్నామో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు జరగబోయే కార్యక్రమాలను కూడా వివరించడాన్ని జగన్ ప్రసంగంలో చెప్పబోతా ఉన్నారు. అలాగే ముఖ్యమైన విషయాలు జిల్లాకు సంబంధించి ప్రసంగిస్తబోతా ఉన్నారు అనేది మాత్రం తెలుస్తోంది. మరి వివేక హత్య పైన గతంలో సిద్ధం సభ పేరుతో ఏర్పాటు చేసినటువంటి మొదటి సభ ప్రొద్దుటూరులో తన వివేక హత్య గురించి ప్రస్తావించారు. మరోసారి దాని గురించి ఏమన్నా మాట్లాడతారా అన్న విషయం పైన అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. కిరణ్మయి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.